నమస్తే ప్రజెంట్ మనం దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది రైతులంతా రోడ్ల మీద వాళ్ళ యొక్క వరి ధాన్యాన్ని పోయడం జరిగింది. రైతులు వాళ్ళు పండించినటువంటి పంటకి మరి బోనస్ కల్పించాలని చెప్పేసి అయితే వాళ్ళు అంటా ఉన్నారు. అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లకి ఎందుకు తీసుకెళ్లట్లేదు, ఈ వడ్లను వాళ్ళు వచ్చి తీసుకుంటామని చెప్పేసి ఏమైనా భరోసా ఇచ్చినా లేదా అన్నటువంటి అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది రైతులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పైన ధాన్యం పోసి చాలా రోజుల కాంచి నిరీక్షిస్తా ఉన్నారు. ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏమైంది ఇక్కడ? మీరు చాలా రోజుల కాంచి ధాన్యం రోడ్ల మీద నుంచి పోసినాం సార్. మొన్న వర్షాలు వచ్చినాయి, టాపాలు లేవు, ఐకేపీస్ అంటారు, చాలా అన్నారు. వాళ్ళు ఇంకా పెడతలేరు. ఏమనంటే అప్పుడు ఒక లారీ ఇప్పుడు ఒక లారీ, అక్కడ ఒక సెంటర్ పెడతారు, ఇక్కడ ఇంకో ఐకేపీ అన్నారు. ఆయన పెట్టడం లేదు. మొన్న ఒక 2 లారీలు పెట్టుకొని పోయిండు, మళ్ళీ రాలేదు. ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే, దుబ్బాక కాన్స్టిట్యూషన్ రన్నింగ్ ఎమ్మెల్యేలు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కొద్దిగా దూరం పోతే మెదక్ ఎమ్మెల్యే, ఆయన కూడా రన్నింగే ఉన్నాడు. ఇదివరకు ఒక ఎమ్మెల్యే వచ్చిన దాఖలా లేదు. ఈ 5,000 500 అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు, 5 హామీలు అన్నాడు, ఇది అన్నాడు. వాళ్ళు అనుకున్న దానికే సరిపోతుంది తప్ప మా రైతులను పట్టించుకున్నాడు లేడు. మా కూడా చేసింది ఏం లేదు. ఇవాళ ఏది ఇచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు మెదక్ కాన్స్టిట్యూషన్. ఇవాళ మెదక్ కాన్స్టిట్యూషన్ నుంచి గెలిచిన ఉన్నప్పుడు మాకు గెలిచింది తెలియదు, గెలవని తెలియదు. మైనంపల్లి హనుమంతరావు ముఖం చూసి దాన్ని ఒక పెద్ద మనిషి కాబట్టి ఇంతకుముందు చేసిండు కాబట్టి దానికి ఒక కోఆపరేషన్ ఇచ్చినాం, అది చేసినాం. ఇలా గెలిచిన ఎమ్మెల్యే ఇది వరకు వచ్చింది దాఖలా లేదు. మరి రైతులు ఇది హైవే రోడ్లో కోసుకుంటున్నాం. ఇవాళ రేపు ఎట్లుందంటే సార్, పోతున్నాం వాళ్ళని బైక్ గుద్దుకొని పాడి చచ్చిపోతే కూడా ఇబ్బంది అవుతుంది. మరి జల్దీ పెట్టేస్తే మేము కూడా పక్కకి వెళ్ళిపోతాం, వాళ్ళు బచేస్తారు, మేము బచేస్తాం. మాకు బారదాన్ని ఇచ్చేది లేదు, తాపాలు ఇచ్చేది లేదు, ఏది ఇచ్చేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికి చారాన్ని ఇచ్చింది కూడా లేదు. ఇంతో అంత టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా కొద్దిగా మాకు పనులు జల్ది అయినాయి, కాంటలు ఆపలేదు, పైసలు కూడా మంచిగా పడ్డాయి, అన్నీ మంచిగానే అయినాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నుంచి ఏమున్నా మీది లీడర్లే ఉన్నారు తప్ప వీళ్ళు అయిన వాళ్ళు అయితే రాలేదు. మాకు రైతులకు చేసిన అన్యాయము ఎవ్వరు కూడా చేస్తలేరు. మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మేము చెప్తో కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ఓటేసి చెప్తో కొట్టుకునే పరిస్థితి వచ్చింది మాకు. ఇలా మార్పు రావాలి. సరే మార్పు వచ్చింది, మరి మార్పు వచ్చిన నుంచి ఈయనేం చేసిండు? సరే సార్, రైతులకు ఇప్పుడు 10 లక్షలు ఇయ్యి 20 లక్షలు ఇయ్యి అని మేము అడుగుతలేం కదా. మా రైతుల పంట ఏంది, ఈ పరిస్థితి ఏంది? 6 నెలల నుంచి వర్షాలు, రుణమాఫీ అంటివి, ఏది రుణమాఫీ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు. 6 పథకాలు పెట్టినావు, 6 పథకాలలో ఒక పథకం మనం చేసినావా? సరే పథకాలు చేయలేవు. ఏమన్నా అంటే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, కోడ్ ఉన్నది, దాన్ని అది అంటున్నావు. మరి ఇలా రైతులు రోడ్ల మీద పడి చేస్తున్నాం. వడ్లు మొత్తం ఎండిపోయినాయి, నానిపోయినాయి మొత్తం. మొన్న వర్షానికి ఎండలకు మొత్తం పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడంటే అక్కడ చూపెడతాము, మొత్తం ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయాయి? నీళ్ళు రావట్లేదు, నీళ్ళు లేవు, బోర్లు ఎత్తిపోయినాయి, నీళ్ళు లేవు, మాకు కాలువలు లేవు. మాకు సగం దాచాడు ఎంపీ ఒకళ్ళు, వాళ్ళు గజ్వేలి, అది మన సిద్దిపేట నుంచి గజ్వేలి నుంచి మెదకు ఎంపీ అటే. అన్ని సగం పనులు ఉన్నాయి మా దగ్గర. ఇవాళ మా పరిస్థితి ఎట్లుందంటే, రెవెన్యూ డిపార్ట్మెంటు మా కాసరాపూర్దేమో శంకరంపేటకు పోతుంది, వీళ్ళేమో నార్సింగ్ వస్తుంది. ఇలా మేము ఎట్టు పోవాలి, వాళ్ళని అడగాలి. ఈయన అడుగుమంటే ఆయన అడుగుమంటాడు, ఆయన అంటే మేము శంకరంపేటకు పోవాలి. ఏదున్నా శంకరంపేటకు పోవాలి. 2 సార్లు ఎంపీ గెలిచిండు కొత్త ప్రభాకర్, ఏమి చేసింది ఏమి లేదు. సరే ఎమ్మెల్యేతోనే స్థానికంగా ఎమ్మెల్యేతోనే అయింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లేడు, ఏం లేడు. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. కనీసము నీ కాన్స్టిట్యూషన్ నువ్వు తిరుగుతావా లేదా? అసలు ఎమ్మెల్యేకి రావాలి, పోతే హైదరాబాద్ ఉండాలి. రోహిత్, మైనంపల్లి రోహిత్. కనీసం రైతులకు ఏముంది, ఏమైంది? మరి రోడ్డు మీద వడ్లు ఎండిపోయినాయా, నాణ్యయ, ఇవన్నీ చేయాలి కదా సార్ మాకు. ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లా మీ ధాన్యం కొంటున్నారా లేదా? ఒకవేళ కొంటే ఎంత ధర పెట్టుకుంటా ఉన్నారు? ధర 2203 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయం ఇచ్చింది అని చెప్పారు. సరే దానికి మేము కూడా రైతులు ఒప్పుకున్నాం. సరే ఆ పైసలకు మేము ఒప్పుకున్నాం. కానీ ధాన్యమే ఒక పాయ, ఇవి ఇండియన్ అని పాయ.
500 బోనస్ ఇస్తాంటివి. ఇవేమున్నది? మేడిగడ్డకు పొక్క పడ్డది, దానికి దీనికి పొక్క పడ్డది. నువ్వనుడు, నువ్వు పామాదలవన్నా నువ్వు వాళ్ళేది అనుకుంటుడు తప్ప మన రైతులను పట్టించుకుంటాడే దిక్కులేడు. ఇలా ఎంపీ ఎలక్షన్లో మోకాలు ఎట్లుండే వచ్చేది అందుకు. ఇలా ఎంపీ ఎలక్షన్లకు ఎట్లా జరుగుతుంది వాళ్ళకు. ఇలా ఈ ధాన్యం ఎండిపోయింది. 6 నెలల నుంచి ఇది 6 నెలల నుంచి వేస్తున్నాం. ఇది 6 నెలల నుంచి వేస్తున్నాం. ఈ పరిస్థితి ఏంది? మేమేం కట్టాలి? ఇప్పుడు మీకు కూడా తెలుసా అండి, ఇవాళ సన్న బియ్యము 10,000. ఇప్పుడు సన్న బియ్యం తింటున్నాం అందరం, మీరు కూడా కొనుక్కుంటున్నారు. పండుగ 10,000 క్వింటాల్ బియ్యం అవి. ఇవాళ ఈ పరిస్థితి ఉన్నాక మేము ఊళ్ళకాళ్ళకి ఎట్లా కట్టాలి? ఇలా అప్పు తెచ్చిన దగ్గర ఏం కట్టుకుంటాం? ఇలా అప్పు వచ్చినోడు ఉన్న పొలం అమ్మమంటాడు, కట్టాలి. మాకు ఈ ప్రభుత్వం ఏంటికి, ఈ గవర్నమెంట్ ఏంటికి? కాక మీరు చెప్పండి, నీ ఒడ్లు ఏమన్నా ధాన్యం కొనుగోలు సెంటర్కి తీసుకుపోయినా ఇక్కడ రోడ్ల మీద ఆరబోయడం జరిగింది? ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది. ఏమంటా ఉన్నారు మరి సెంటర్ వాళ్ళు? సెంటర్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఎండినవి పెట్టుకొని పోయారు, ఇప్పుడు ఇంకా మళ్ళీ రాలేదు. ఇంకెండినవి ఉన్నాయి. మొన్న ఒక 2 రోజులు పోయినాయి. ఆటో 2 రోజులు పోయినాయి, ఇటో 2 రోజులు పోయినాయి. మళ్ళీ వాళ్ళు పచ్చలేదు. వడ్లు షాంపిల్ చూసినాక ఇస్తా అంటుండ్రు. టాపాలు లేవు, ఏం లేవు. మాయే ఇంకా అవన్నీ మేమే కిరాయిలో తెచ్చుకుంటున్నాం. ఇంత ప్రభుత్వం ఎట్లా ఉంటే బాగుంటుంది మరి? ఈ సంబంధించిన ప్రభుత్వం ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎట్లా ఉన్నదంటే సార్ నేను ఒకటి చెప్తున్నా, ఎన్ని అట్లా లేచిపోతే ఇంకా కోతలు ఉన్నాయి. ఇప్పుడు ఎండినవి పోతుంటే వాడు పొలమున్న వాడి మళ్ళీ ఇక్కడ పోసుకుంటాడు కదా. ఇవి ఎండినవి తీసుకుపోతే వాడు అందరం రైతులమే, వాడు కూడా కోసుకొని గడకెక్కుతాడు కదా. మొగుడు చూస్తే ఇట్టున్నది పరిస్థితి. అది ఒక్కడు మళ్ళా ఇప్పుడు ఏది టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మళ్ళా గెలిచినాడు కనబడంటే మళ్ళా పతలే. ఆయన బిజినెస్ మ్యాన్ డైరెక్ట్ చెప్తున్నా. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలిచిండు, చేస్తుండు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తుండు, ఇస్తలేని కాదు ఇచ్చిండు. 500 అకౌంట్లో పడుతున్నాయి. బస్సులు పిరన్నాడు ఆడలకు ఇస్తుండు. అవి ఎక్కుతురు పోతురు. కొన్ని చేస్తుండు కానీ కొన్ని ఏది మన రైతు బంధు ఏది మన అది ఆనే పెట్టిండు. రుణమాఫీ ఏది లేదు. ఇలా ఒక్కడే సారు 5 ఏళ్ళ పరిపాలనలో 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళు చేస్తే ఏమన్నాడు కేసీఆర్? 10 ఏళ్ళు 9 ఏళ్ళు చేసిండు. చేసినాక ఏమన్నారు? కేసీఆర్ మంచిగా చేయలేదని ప్రజలు తీర్పిచ్చిర్రు. కేసీఆర్ పామాదులో వడబెట్టిరు అన్నారు. మరి కొనమోలు పామాదుల వాళ్ళని వడబెట్టిరు కదా, మీరు వచ్చిరు కదా. మరి మీరు 100 రోజులని అన్నీ చేస్తామన్నారు. మరి ఆయన పామాజు ఉన్నప్పటికే పామాదులో అన్నాడు. 5 ఏళ్ళు అయినాక మీరేమంటారు? ప్రజలు ఏళ్ళ వండ పెడతారు మిమ్మల్ని తీసుకుపోయి బొంద పెడతారు ఎన్నో దగ్గర. ఇలా రైతులు అన్యాయంగా రైతు నాశనం అయినాక ఈ దేశం ఎందుకు? పబ్లిక్ ఏమంటారు? దేశానికి రైతు ఎన్నుముక్క, రైతు ఎన్నుముక్క. మరి రైతు ఎన్నుముక్క అంటే రైతునే చూస్తలేరు మీరు. ఇలా వచ్చిన ఒక ఎమ్మెల్యేలు వాళ్ళని వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఈ వడ్లేంటి ఇంత తాపాలు ఇచ్చి ధైర్యం చెప్పి పెట్టండి ఇది చేయండి. మొన్న ఒకనాడు కలెక్టర్ వచ్చినాడ సార్, మేము లేము. కలెక్టర్ వచ్చినాడు, ఏం రాసుకోండో ఏం చేసిండో తెలియదు. ఇవాళ మాకు ఇప్పుడు పోసుకున్నాం. ఇప్పుడు ఏంది? ఇప్పుడు పొద్దంతా దున్నుతాము, ఎండలో దున్నితే నా సాయంత్రం 4 గంటల కల్లా వర్షం వస్తుందా ఏం వస్తుందా? రాత్రి అన్నం తినొస్తలేదు, ఒంటెలు బంద్ అయిపోయింది. ఈ ఎండకు తిరిగి ఈ దున్ని కథ మొక్క వాన పడగానే మళ్ళీ నానిపోయి. ఇప్పటికి నేను నానిపోయినాయి 2 సార్లు చాలు. నేను ఇప్పుడు పోసి ఆన్నే ఉన్నా, ఇప్పుడు ఆన్నే దున్నుతా ఉన్నా. మళ్ళా సాయంత్రం అక్కడ భయం అయితే ఉన్నది. ఏది ఉన్నా ఇది ఈడు చేస్తాడని వాడు చేస్తాడని వీడు కానీ ఎవరు చేసిన దాఖలా లేదు. రైతులను అన్యాయంగా నాశనం చేస్తారు. వీళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళు ఉందే కోట్లు సంపాదించుకొని బాతురు కానీ తప్ప ఇంకోటి పైసలు తింటారా? ఇలా మేము రైతు వడ్లు పండించిండు, రైతు వడ్లు తిని బతారా? మేము కూడా అమ్ముకోవాలి, మీరు కొనాలి, మీరు అమ్మాలి, మేము కూడా ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలి, మేము కూడా చేయాలి కదా. అప్పు దగ్గర ఊకుంటారా సార్? మళ్ళీ అప్పు కుడుతుందా మాకు? చెప్పు బ్రదర్, ఎట్లా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఎట్లా ఉన్నది రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అప్పుడు వాళ్ళది ఉన్నాక సెంటర్ ఆపలేదు,
కరెక్ట్ నడిచింది సెంటర్ వేసేది కరెక్ట్ వేసిండు ఏది రైతు బంధు కానీ రైతు బీమా కానీ కరెక్ట్ వేసిండు ఇప్పుడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఒక ఎకరకు వస్తే ఒక్క 4 సంవత్సరాల వడ్లెళ్ళి ఎండిపోయి ఏమి నీళ్ళే లేవు మంచిగా పోరా అయితే వెళ్ళిపోయింది ఏం చేస్తాం కరెంటు సరిగా లేదు ఆ టైంలో పొద్దున్న కరెంట్ వస్తే ఏమిరా కరెంట్ ఏదిరా 4 గంటలు అగో 2 గంటలు టైం ఇస్తా ఆగు 2 గంటల టైం ఆ 2 గంటల టైం పోతుంది మళ్ళీ నైట్ బంద్ అయింది మళ్ళీ పొద్దుగాల కొడతాడు 2 గంటలు ఏమైంది అక్కడ ఎల్సీ తీసుకున్నా అట్లా అయితే కొమ్మడలో కలిసిపోయింది ఏమొస్తుంది సార్ ఇప్పుడు ఈ కోతలు అయిపోయాక మెరుగు చేసి ఈ కోతలు అయిపోయి మెరుగు చేసినావు కేసీఆర్ 2 లక్షలు రుణమాఫీ అన్నాడు అయితే చేసినందుకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ఇవన్నీ అయిపోయినాయి రోడ్ లేదు ఇప్పుడు ఇస్తుండు ఏం చేసుకుంటావు తాగుదామంటే ఊళ్ళో జర ఆగు ఒక్క నిమిషం ఆగు మిషన్ పై కదా నీళ్ళు ఎక్కడ రావచ్చు కదా ట్యాంకీ వలుగుతుంది ఏమనంటే పంపులు గరం అవుతున్నాయి కరెంటు లేదు మేమేం దాగి బతకాలి చెప్పు ఏం దాగి బతకాలి ఈ ఏడాలనేమో మధ్యాహ్నం సాయంత్రం ఇడుచుకుంటుంటివి నీళ్ళు మళ్ళా పొద్దుగాలు ఇడుచుకుంటుంటివి ఇప్పుడు పోయి చూపిస్తా ట్యాంకీ ఒక సుక్క నీళ్ళు ఉంటాడు బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నాం మా సొంత పైసలు పెట్టి బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నాం నీళ్ళు మనగా ఇప్పుడు మధ్యలో ఎన్ని అప్పుడు తప్పు మాట్లాడకూడదు కరెంట్ ఇయ్యలేదు అన్నది తప్పు మాట సార్ 18 గంటల కరెంట్ కరెక్ట్ ఇచ్చిండు బోర్డు పోయక పొలాలు ఎండిపోయి నేను కరెక్ట్ మాట్లాడుతున్నా కరెంటు విషయము నువ్వు మాట్లాడే తప్పు కరెంటు ఖచ్చితంగా ఇచ్చిండు బోర్డు పోయక పొలాలు ఎండిపోయినాయి బోర్డు వెళ్ళిపోయినాయి కరెంటు కేసీఆర్ ఎట్టిచ్చిండో వీళ్ళు అట్లా ఇచ్చిండు మొన్నడాకి ఇచ్చిండు ఇప్పుడు మొన్నడా బంద్ చేసిండు ఇప్పుడు ఇచ్చిండు అంటే తప్పు అది నేను కరెక్ట్ మాట్లాడుతున్నా 18 గంటలు కరెంట్ ఇచ్చిండు ఆఫీసర్లకు ఏం చెప్పిండు నా పార్టీ బదనాం చేస్తుర్రు నా పార్టీ బదనాం చేస్తుర్రు ఫస్ట్ ఇయ్యలేదు ఇవ్వకపోతే లొల్లులు అయితే ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే బరాబర్ కరెంట్ ఇయ్యండి నా పార్టీ బంధం చేయకూరి ఎవ్వరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తా కరెంట్ అయితే బరాబర్ ఇవ్వమన్నారు అప్పటి నుంచి కరెంట్ వస్తుంది 18 గంటలు కరెంట్ వస్తుంది సార్ కరెంటు గురించి ప్రాబ్లం లేదు కరెంట్ వస్తుంది బోర్డు పోయింది ఏం చేయలేం కరెంట్ వస్తుంది 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ ఇవ్వలే ఫస్ట్ ఒప్పుకొని లాస్ట్ దాకా కూడా కాలే నువ్వేమన్నావు ఉరుకురి తెల్లారే ఉరికిపోయి మీరు 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోమన్నావు 500 బోనస్ ఇస్తాను మున్నర వాళ్ళు పింఛన్ రాని వాళ్ళకి 20,000 ఇస్తాను నువ్వు ఏం పని చేసినావు ఏం చేస్తున్నావు ఇంకా కళ్యాణ లక్ష్మి లేదు ఏమి ఇట్లకి ఏం లేదు నువ్వు ఏం చేస్తావు ఇలా మాకు మెదక్లో ఎమ్మెల్యే గెలిచిండు మైనంపల్లి హనుమంతాన మొత్తం హైదరాబాద్ దింపుతుండు కిరీటం దింపుతుడు మొత్తం మందిని ఉన్నోళ్ళందరూ వాళ్ళు వేసుకొని పడేసిపోతారు నీ కాన్సెషన్లా నువ్వు లేకున్నా నీ కొడుకులు నిలబెట్టినా నీ కొడుకు వాళ్ళకి తెలియదు నీ పేరు మీద మేము గెలిపించుకున్నాం ఇలా మేము గెలిపించుకున్నాం మైనంపల్లి హనుమంతరావు అంటే అప్పుడు టీడీపీలో ఉన్నాడు కష్టపడ్డామని చెప్పి గెలిపించుకున్నాం నువ్వు వస్తే మెదకు పోతే హైదరాబాద్ మన రైతులు ఉన్నారు నా కాన్సెషన్ ఉంది ఎంత పెట్టి ఉంది నేను చూసుకోవాలి కనీసం ఇట్లా నా ఒక 2 చుట్లు వచ్చి మరి మీకు రైతులకు వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏం సార్ ఒకసారి వచ్చి అడిగిపోవాలి కదా నువ్వు ఏం అడుగుతున్నావు నీకేం తెలుసు ఒక వార్డు నంబర్ కూడా గెలవకపోతేవి డైరెక్ట్ ఎమ్మెల్యే గెలుస్తుంది నీకు రాజకీయం తెలియదు కదా ఇక తెలియనప్పుడు ఇక మేము చచ్చిపోయినట్టే కదా వేసి మా చెప్తాం మేమే కొట్టుకున్నట్టు ఇలా మా చెప్తాం మేమే కొట్టుకుంటున్నాం ఇలా రైతు అందిస్తేనే 5 ఏళ్ళు మనం నోట్లోకి పోతానంటే రైతే నాశనం అయిపోయినాక ఇవన్నీ ఎందుకు మొన్ననే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమన్నాడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి మనవి 17 మనం గెలిస్తేనే మన హామీలు మొత్తం నెరవేరుస్తా అన్నాడు ఏడ గెలుస్తాడు 17 గెలవకపోతే నువ్వు ఇవ్వన్నట్టే కదా నీ చాదా కదా ఎందుకు చెప్పారు మీరు సరే పోనీ నువ్వు ఈ 5 గ్యారంటీలు చెప్పినావు 6 గ్యారంటీలు చెప్పినావు 6 గ్యారంటీలు వచ్చినాయా ముందు రుణమాఫీ నువ్వు చేయి మళ్ళాసారి నువ్వు ఇంట్లో వండుకున్నా కానీ మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు రుణమాఫీ చేయి ఫస్ట్ టీఆర్ఎస్ మనిషి కదా మీరు నేను టీఆర్ఎస్ లేదు నేను కాంగ్రెస్ మనిషినే నేను డైరెక్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కాంగ్రెస్ మనిషినే టీడీపీలో ఉన్నా
మైనంపల్లి టీడీపీలో ఉన్నాను, టీడీపీ లెక్క కాంగ్రెస్ వచ్చిన. నేను పార్టీ లెక్క పెడతలేను సార్, రైతుని. నేను కూడా రైతునే, నేను రైతునే బరాబర్ చెప్తున్నా. నేను ఇవాళ అంతా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి దయచేసి కూడా చెప్తున్నా, అనవసరంగా సార్ నీ స్థాయిలో ఒక సీఎం అవుతావని మేము కూడా కలగలేదు. నువ్వు అయినవు, ఇలా మార్పు రాదనుకున్నాం, వచ్చింది. కానీ ఆ మార్పును నిలబెట్టాలి, ప్రజలను కూడా మీరు చూడాలి. మీరు అన్ని రకాలుగా చూస్తే సార్ మీకు కూడా ఒక 5 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు పూర్తి చేస్తే ఇంకో 5 ఏళ్ళు మీకు కూడా పూర్తి అవుతుంది. అందరూ ఓడైనా అంతే. ఇవాళ ఓటు అది ఏంది 500 తీసుకొని ఓటు వేసుకుని 1000 రూపాయలు తీసుకొని ఓటు వేసుకుంటే ఇవాళ 2 రోజులు అయితే అయిపోతాయి. ఓటు మళ్ళీ వేయలేం మనం, మళ్ళీ రాదు. వాళ్ళు కూడా అంటారు ఈ 50 లక్షలు పెట్టి 50 కోట్లు పెట్టి నేను గెలిచిన 200 కోట్లు సంపాదిస్తా. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే తెలుస్తలేదా ఈ ఫోన్ టాపిక్ కేసులు, ఈ లిక్కర్ దందాలు, ఇవన్నీ మనకు ఇంతో అంతా తెలిసే ఉంటుంది. మనం కూడా ఎవరైనా సరే ఓటుకు పైసలు తీసుకోవద్దు, మంచి క్యాండిడేట్ని చూసి ఓట్లు వేయాలి మనం కూడా. ఏమైందమ్మా ఇక్కడ అయిపోయిందా మీ కాంటలు అయిపోయినాయా? కాంటలు ఏం కాలేదు కానీ అంత ఎండిపోయింది బిడ్డ. 5 ఎకరాలు వేసిన, 2 బోర్లు వేసిన, ఒకటి పాత బోరు గడిపించిన, మొత్తము పంటనే లేదు. మొత్తం 5 ఎకరాలు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్ళు లేక. బోర్లు వేసిన, 2 బోర్లు వేసిన, 2 బోర్లు పోయినాయి. పాత బోరు గడిపించిన, అది పోయింది. ఇక అన్నమ రామచంద్ర వాళ్ళు తిరుగుతున్నాం బిడ్డ. ఇప్పుడు 6 లక్షలు తెచ్చాడు, పెట్టాడు. కొడుకు కోడలు కొనేగలుగుతాడు. ఒకడే కొడుకు, 4 బిడ్డలు. పంట లేదేం. మీ సొంత భూమేనా? సొంత భూమి. ఇంత కౌలుకి వేసుకున్నాం, మాది జరంత వేసుకున్నాం, మొత్తం ఎండిపోయింది. పోయిన సంవత్సరం పండింది ఏమన్నా? పోయిన సంవత్సరం ఇంత వెళ్ళింది, ఆనకాలం ఇంత వెళ్ళింది. బోరు పోసింది, వెళ్ళింది. ఇక ఆడికి వెళ్ళి ఇక ఇప్పుడు ఒక ఇది తెలియదు, మొత్తం ఎండిపోయింది బిడ్డ. 5 ఎకరాలు వేసినా మొత్తం ఎండిపోయింది. ఓలదో 2 ఎకరాలు వేసినా, మాదో 2 ఎకరాలు వేసినా, ఇంకా జరంత ఓలది ఉండగా 1 ఎకరం వేసిన కౌలుకు. అది ఎండిపోయింది, ఇది ఎండిపోయింది నాన్న, ఏం లేదు. ఇక బోర్లు వేసిండు, ఒకటి 481 వేసిండు, 301 వేసిండు. పాత బోరు గడిపించిన, అది పోయింది. ఇక అన్నమో రామచంద్ర అయింది బిడ్డ. అన్నమే లేదు, ఇప్పుడు తిందామంటే అన్నమే లేదు. మా బతుకు అట్లా అయింది, మా బతుకు ఏం చేయాలి ఇక అని. ఇప్పుడు 20 దినాలకు పోలే కండకు బట్ట కట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం. గంజి నీళ్ళు కూడా తాగుతలేము మేము. మొత్తము ఏమి లేదు మాకు ఇప్పుడు. నా కొడుకు అయితే మొత్తం ఏం గుండెవలుగుతుంది, కొడుకోదికు కోడలోదికు మొత్తం గుండెవలుగుతుంది. పంట లేదు, ఏం లేదు. ఏం చేస్తుంది, ఏమి చేస్తే ఏం కష్టం చేస్తే నిండుతుంది బిడ్డ మా బతుకు. గదో ఇదో వేసుకొని బతామని చూస్తే ఆయన తెడిపోయి 5 ఇత్తులు లేవు. ఏం చేయాలి చెప్పు. నేడుస్తుండు. ఇప్పుడు 4 లక్షలు అయితే అతడు గుంజుకొచ్చిండు, 2 పొక్కలు వేసిండు, 1 పొక్క గడిపించాడు. ఆ మోటార్ కూడా కాలిపోయింది, ఆ దానిలోనే పోయింది. ఏమీ లేదు ఇప్పుడు, ఏమీ లేదు, ఆధారం ఏమీ లేదు మా బతుకు. అయ్యో చెరువు కింద ఉన్నది అన్నట్టు కాదు, బోరుగడ్డకు ఉన్నది. ఆ బోరుగడ్డకు ఏమీ లేదు, పంట లేదు, ఏం లేదు. నేడుస్తున్నాము. ఇప్పుడు ఎన్ని దినాలా, ఇప్పుడు 15-20 దినాలకు పోలే ఏడుస్తూనే ఉన్నాం నాన్న. ఏం పంటనే లేదు. కొడుకు అయితే పిచ్చోడి లెక్క తిరుగుతున్నాడు, కోడలు మొత్తం లేస్తలేదు. ఏం చేయాలి అని ఇవాళ ఇక్కడ వచ్చింది. బోర్ వేస్తే ఈ వరదాకా జరువు తిరిగి నడిపించింది. ఇప్పుడు ఆయనతో పోయింది, 2 పొక్కలు పోయినాయి, మలగాడి ఇప్పించిన, అది పోయింది, ఇది పోయింది. పంటనే లేదు, మొత్తం ఎండిపోయింది. మొత్తం ఏం పంటనే లేదు, మొత్తం ఎండిపోయింది. గోదలకు బాలరకు 2 బాలు తెచ్చుకున్నాడు, అవి ఎండిపోయింది, కోసుకుంటా వేస్తాడు. ఏం పంట లేదు బిడ్డ, ఏం బతుకు ఆధారం, ఏం బతుకే లేదు మరి. ఏం చేయాలి, ఏడుస్తున్నాం. 20 దినాల జ్వరం వచ్చి ఒక అడుగు ఇలా పక్క పడుతాలని అడుగు అని ఏడుస్తున్నా. గునేవారి కూడా మొన్న లక్ష్మీదేవిపల్లెకి కూడా పోయిన, దవాఖానకు పోయినా, బాగలేదంటే ఆయన కొడుకు తీసుకొని పోయిండు. ఏం ఆధారం లేదు బిడ్డ. 2 పొక్కలు వేసినా ఏమీ ఇంత బొట్టు నీళ్ళు లేవు, పాత బోరు లేదు, కొత్త బోరు లేదు, ఏది లేదు. 4 లక్షలు 5 లక్షలు తెచ్చిండు, అయితే భూమిలో పోసిండు. ఇప్పుడు 5 పైసలు లేవు. ఇప్పుడు ఈ బాకి ఎట్లా కట్టాలి, ఇది చేసినప్పుడు లాగోడేం కట్టాలి, నేను ఏది కట్టాలి, ఏం చెయ్యాలి చెప్పు. అవి అట్లా అయిపోయింది బతుకు. ఏం చేయాలి చెప్పు. మొత్తం ఏమేం లేదు, మొత్తం ఆధారమే లేకుండా అయిపోయింది బిడ్డ. 2 బాలర తెచ్చుకున్నాడు, ఆ బాలరని వేసుకొని అదే వ్యవసాయం మీద ఉంటుండు. ఆగమైపోయినాయి బిడ్డ, ఈ జీవులు మొత్తం ఆగమైపోయినాయి. మరి
మరి ఇక్కడ కూర్చున్నావు కదా, ఏది ఒడ్లు ఏమైనా పోసినావా ఇక్కడ? అవి ఎండిపోయింది జర అంత ఉండగా 2 మాటలు ఒకవేళ గోరు మీదకి వెళ్ళా ఒక గొల్లలో గోరు మీదకి వెళ్ళి వేసుకొని ఒక మాడి ఏమో వెళ్తే గిది పొలు పోసుకున్నా. ఏం లేదు బిడ్డ మొత్తం ఎండిపోయింది. అవి ఆయన అడుగు అవ తమ్మిని అడుగు అన్నీ చెప్తున్నా సంగతులు. నేను పడ్డది బాధ, నేను చేసిన బాధ అవ తమ్మిని అడుగు. ఏం బాధ లేదు బిడ్డ, ఏమంటే ఏం లేదు. గోదలకు గడ్డి కూడా లేదు. ఇప్పుడు వేసుకున్నామంటే గోదలకు కూడా గడ్డి లేదు. 2 బాటలు తెచ్చుకున్నాడు, మొత్తం ఎండిపోయింది. 2 పొక్కలు 481 వేసిండు, 300 ఒకటి వేసిండు. పాత బొరుగాడు ఇప్పించిండు, అవి 60-70 అయినాయి. మళ్ళీ అది జర వస్తుందేమో అని దించిపిస్తే ఆయన అది కూడా కాలిపోయింది. ఇప్పుడు అల్లడే పొక్కలనే ఉన్నది. ఏం లేదు బిడ్డ బతుకు, అది ఏం ఆధారం లేని బతుకాయి. ఏం చేయాలి చెప్పు అని ఏడుచుకుంటా 15-20 దినాలకు వెళ్ళి భూమి మీదకి వెళ్ళి వేస్తలేవు. అట్లా బతుకు ఆగమైపోయినాం బిడ్డ. మాది ఏం లేకుండా అయిపోయింది మా బతుకు. ఇంతనన్నా ఇంత పంట వండుతుంది కదా అన్నట్టు ఆశ చేసినా కానీ ఆశ లేదు, ఏం లేదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఆ భగవంతుడే ఎత్తుకపోయినా ఓడన్నా ఏమన్నా చేశాను నాకు తెలియదు. విన్నవా అని గుళ్ళెమ్మా నువ్వు వచ్చినా లేకుంటే నేను ఇయ్యడల్లా ఇంతనో అంతనో పంట పండించుకున్నా బిడ్డ. ఈ తేప అంతా చెడిపోయినంత బతుకున్నది లేదు. ఇంతనో అంతనో ఇంత వండించుకున్నా, నా పొట్ట పుడతానే నేను వండించుకుని చేసుకున్నా. కానీ ఇప్పుడైతే మొత్తం ఏం లేదు బిడ్డ. ఇప్పుడు చూపి మండగానే అడిగి వాళ్ళకి చూపిస్తా. మొత్తం ఎండిపోయిందా ఏమైందా అది. ఆ గొల్లలో బొరు మీదకి వెళ్ళారని నీళ్ళు వేసుకుంటే ఇక గీతులు వెళ్ళారని ఈడ కూర్చుందా. మొత్తం 2 పొక్కలు వేసిండి బిడ్డ. 2 పొక్కలు పేలు అయిపోయినాయి. పోరు గడిపించిన అది పోయింది. ఏం లాభం లేదు బిడ్డ, ఏం లాభం లేదు. ఇప్పుడు మళ్ళీ చేసుకుందామని మళ్ళీ గిన్ని బొట్టులు ఇల్లు అంత ఆధారం అయిపోయింది బిడ్డ. ఏం చేయాలి? అడుగు 4 ఎకరాలు వేస్తే కావద్దు. బోర్లు బంద్ అయిపోయినాయి, పోసులు లేదు. బోర్లు పోసులు లేదు, బంద్ అయిపోయినాయి. 4 ఎకరాలు కావద్దండి. 1400 గంట ట్రాక్టరు, 550 మనిషి కూలి. ఏం మిగులుతున్నాయి? ఏముంది ఈసారి అంత లాసు, అంతా కథలు అయిపోయినాయి. మొత్తం నాశనం. 16 గంటలైన సగం పొలం ఎండిపోయింది. లేవు బాబు, కాలువలు లేవు, బోలు పోయలేవు. 4 ఎకరాల పొలానికి కావద్దండి. 4 ఎకరాలకు ఎంత లాగూడ అవుతుంది? గంటకు 1400 ట్రాక్టరు, 550 మనిషి కూలి. మనసాన్సులే రోగాలు రాకుండా 900కు ఒక ప్యాకెటు మందులు అవన్నీ తీసుకొచ్చి చేసినా కూడా లేవు, లాభం లేదు. ఈసారి అంత లాసు ఎప్పుడు లేదు. అట్లా అయిపోయింది పరిస్థితులు. ఒక్కొక్కడు ఉర్రు పెట్టుకొని చెట్లకు ఉర్రు పెట్టుకొని మందాగి చచ్చిపోకట పరిస్థితి వచ్చింది. అట్లనే నీళ్ళు వెళ్తామని చెప్పి మోటార్ విప్పించి పొక్కలు రోజు చేపిస్తామని చెప్పి మట్టి కూడిందని చెప్పిస్తా కూడా అది కూడా సాపు కాలే. 20,000 రూపాయలు అందులో వేస్ట్ అయిపోయినాయి. పరిస్థితులు అట్లా అయినాయి బాబు మొత్తంలో. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడ తీసుకొచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. అవుతున్నాయి ఈ లైన్ బట్టి చేసుకుంటూ వస్తుర్రు. మేమే అన్నాం ఒకసారి అటు పెట్టాలి, ఒక సైడ్ ఇటు పెట్టుకోవాలి అంటే ఈసారి సెంటరు నార్సింగ్ అయినా అక్కడ సైడ్ చేస్తుండు, ఈ షినూరు అయినా ఇక్కడ సైడ్ చేస్తుండు. చేయనని అట్లా నడిపిస్తున్నాం అట్లా. కానీ కాలువలు లేవు బాబు, మాకు కాలువలు లేవు, ఎవి లేవు, మాకు ఆధారాలు లేవు. ఇక్కడనే ఉన్నాయి మా పొలాలు, ఆధారాలు ఏం లేవు. ఆధారాలు అయితే లేవు. ఇక కాలువలు అయితే మాకు ఏదైనా సేఫ్టీ ఉంటుండే. ఇప్పుడు ధర్మవరం అవతలకి వెళ్ళి కాలువలు అయినాయి, వాళ్ళకి ఇష్టం ఉన్న పంటలు పండుతున్నాయి. ఏం లాభం? ఇప్పుడు మాకు లాగోడు కూడా ఉండదు. ఈ దుబ్బాక మీదకంతా కేసీఆర్ బాగానే తీసుకొచ్చిన, కాలువలు తీసుకొచ్చిన, బాగానే పంటలు పండి ఏడాగా తెచ్చిండు. మన ఉప్పర్పల్లి ధర్మవరం అవతల ఉప్పర్పల్లి దాకా వచ్చినాయి. ఇక ఇది రాయలాపూర్ ఆన్ దాకా వచ్చినాయి. ఇక్కడ మాది లేవు, కాలువలు రాలేవు. ఇక్కడ కాలువలు లేవు, నీళ్ళు లేవు, ఇవి లేవు. మన ఏటిగడ్డ సంసారం ఎట్లా పొలం కాడికి పోతే కూడా ఎర్రటి ఎండలు నిలబడ రాదు. అట్లుంది పరిస్థితులు. ఇక పరిస్థితులను బట్టి జరాన్ని పోస్తే జరాన్ని పైపు పెట్టుకుంటా, అది పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా 4 ఎకరాలు కావాలి వెళ్ళినాయి. ఏం చేస్తాం బాబు? మొత్తం మీదికేం జీవులకేంచి మళ్ళీ అప్పేసి కట్టాలి. ఇప్పుడు దున్నినోళ్ళు ఊకుంటారా? మనసాంతులకు, కైగిళ్ళకు అవన్నీ ఏడికెళ్ళి అవుతాయి? లేవు, కాలువలు లేవు. మాకు ఏ సేఫ్టీ, మాకు ఏది కూడా లేరు. కాలువలు ఉంటేనన్నా జర శరీరాలు నీళ్ళు వచ్చినా బోర్లు పోస్తుండే మాకు జర అంత ఆదాయం ఉంటుండే. ఏవి లేవు, కాలువలు లేవు.
కూడా అన్నీ ఎండిపోయినాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎండిపోయినాయా? అన్నీ ఎండిపోయినాయి. అవే అడ్లు ఎన్నాయి 2 ట్రాక్టర్లు. బోర్లు బాయిలు ఉన్నాయి కానీ నీళ్ళు వస్తలేవు. నీళ్ళు వస్తలేవు. 5 ఎకరాలు వేస్తే 2 ట్రాక్టర్లు వెళ్ళినాయి. అంతకుముందు ఎన్నాయి కానీ ఇప్పుడు లేవు కదా. ఒక ట్రాక్టర్ ఫుల్ అయితే లోడు. ఈసారి ఏం లేదు, మాకు చేసిన లాభమే లేదు. 500 కాయకెళ్ళి ఏం చేద్దాము? దున్నకము అది లగడి మీద పడ్డాయి. ఇది ఇంకా ఎండలే అంటారు. ఏం ఎట్లా బతకాలి మేము, ఎట్లా చేయాలి, ఏం కథ అట్లా అనేది. కాలువ సాగు చేసి కాలువ నీళ్ళు వచ్చినా కానీ ఏం కాకపోవు. ఏం చేద్దాం ఇక? అట్లా అయిపోయింది పరిస్థితి. మాకు 5 రోజులు అవుతుంది. ఇవ్వాలి 5 రోజులు అవుతుంది. ఏం కాంటలు అవుతున్నాయి. కాంటలు అవుతున్నాయి. మొన్న చినుకులకు నన్నే ఇగో ఇన్ని ఎండలా చావాలి. ఉన్న 2 ఇగో గట్లా చావాలి ఎండలా. ఏం చేద్దాం ఇక? ఉన్న కొడుకులు ఏమో పాయ్ ఉన్న ముగ్గురు ఏమో ఒక దేశంలో ఉండే ఒకడు చచ్చిపోయా, ఒక్కడే ఉన్నాడు. ఇది దాకా అయింది. అలాగూ ఇక మాల వేసిండు, ఇక సగదోలి ఇప్పుడు వస్తున్నా. ఏం చేద్దాం ఇక? 20 క్వింటాలు ఇట్లా వస్తలేదు ఎకరాకు. ఎండిపోయింది ఆల్రెడీ. బోర్లన్నీ వీక్ అయిపోయినాయి, ఎండిపోయినాయి. దిగుబడి 20 క్వింటాలకు ఎక్కువ దాటుతలేదు అసలుకి. ఒకవేళ దాంట్లో అయితే 10 క్వింటాలు వెళ్ళినాయి 2 ఎకరాల పొలంలో. అంతే. నా సొంత పొలంలో 5 ఎకరాలు వేసిన. అది 5 ఎకరాలు వేస్తే ఇట్లా అవి 80 క్వింటాలు అయినాయి వాళ్ళు. ఎప్పుడు కానీ 140-145 క్వింటాల దాకా వచ్చు. ఈసారి 80 క్వింటాలు అయినాయి వాళ్ళు. అంత తక్కువ వెళ్తుంది ఈసారి. ఎండిపోయినాయి ఎగ్దమ్ మొత్తానికి. బౌలరు ఎగ్దమ్ బంద్ అయిపోయినాయి, గతం ఎండిపోయినాయి. అదే క్వింటల్కు 500 బోనస్ ఇస్తామన్నారు. అవి ఇస్తేనన్నా మాకు కొంచెం ఇలా కవర్ అయినట్టుగా అవుతుంది మాకు. అప్పుడు ప్రకటించింది కదా, ఆల్రెడీ ఇస్తామని ప్రకటించింది కదా, క్వింటల్కు 500 చొప్పున బోనస్ కట్టిస్తామని చెప్పి. అవి ఇస్తేనన్నా మేము కొంచెం లాగోడికైనా జగ పెట్టుకున్నట్టయినా అవుతుంది మాకు. అట్లా చూసింది కదండి, దుబ్బాకకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా గోసపడతా ఉన్నారు. ఒక పక్క పంట పండగ, మరోపక్క బోర్లలో పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగిందట. ఇంకా అంతేకాకుండా పంట పొలాలు సుమారుగా 5 ఎకరాల పంట పొలం వేసినప్పుడు కూడా వాళ్ళకు సరైనటువంటి దిగుబడి రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం పోసి కూడా పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతులకి 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ బోనస్ ఇచ్చినా కానీ మా బతుకుల్లో ఎంతో కొంత మార్పు ఇస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే భావిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అభితో అనిల్, దుబ్బాక నుంచి.